నంద్యాల పట్టణంలో సంచలనం సృష్టించిన ఆరిఫ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమ్మించాలని చూసిన నిందితుల కుట్రను పోలీసులు తమదైన శైలిలో విచారించి ఛేదించారు. ఈ దారుణ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారి మరెవరో కాదు, మృతుడి భార్యనని తేలడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ నెల 14వ తేదీన నంద్యాల పట్టణ శివార్లోని కర్నూలు బైపాస్ రోడ్డు కుందు నది బ్రిడ్జి కింద ఆరిఫ్ అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. అయితే ఇది హత్యేనని అనుమానించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మృతుడి భార్య హమీదాను విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. హమీదాకు ఇలియాస్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నాడన్న నెపంతో భర్త ఆరిఫ్ను వదిలించుకోవాలని హమీదా పథకం రచించింది. ఈ క్రమంలో తన ప్రియుడు ఇలియాస్ మరియు అతని స్నేహితుడు వీరాంజనేయులు సహాయంతో ఆరిఫ్ను దారుణంగా హత్య చేయించింది. హత్య అనంతరం ఏమీ తెలియనట్లుగా అది ఒక ప్రమాదమని నమ్మించేందుకు హమీదా ప్రయత్నించింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో నిందితులు తలొగ్గారు. నేరం ఒప్పుకున్న భార్య హమీదాతో పాటు ప్రియుడు ఇలియాస్ సహకరించిన వీరాంజనేయులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మాకు 14వ తేదీన సాయంత్రము చాంద్ భాష అనే వ్యక్తి కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వాళ్ళన్న ఆరిఫ్ భాష ఇక్కడ కుందునది బ్రిడ్జి పైన కింద పడి చనిపోయిందని చెప్పగా మేము వెళ్ళి ఆ వ్యక్తిని చూడడం జరిగింది. అతని పైన ఇంజరీస్ కనపడి కొట్టి చంపేసినట్టుగా. అంతటా అనుమానం వచ్చి మేము పూర్తిగా కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము. నిన్నటి దినం ఇన్వెస్టిగేషన్ మాకు తెలియని విషయం ఏంటంటే, నిన్నటి దినము ఆర్ఐ దగ్గర పోయి ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిసీవర్ భార్య అమితా బి కానీ, అలాగే అమితా బి యొక్క అక్రమ సంబంధం కలిగి ఉన్న ఇలియాస్ ఖాన్ వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు కలిసి అమితా బి చెప్పడం వల్లనే వీళ్ళిద్దరు కలిసి అతన్ని కొట్టి ప్రతాప్ దగ్గర కొట్టి అక్కడ నుంచి తీసుకెళ్ళి దేవనగర్లో కొట్టి చనిపోయిన తర్వాత ఎవరికి అనుమానాలు ఉన్నాయి దొరకకుండా కోసమని అక్కడ మన కుందనాలు పారడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు కొట్టి చంపడంలో చనిపోయినారు. అది అడ్డు తొలిగిపోతే వీళ్ళు కలిసి ఉండదు ఉద్దేశంతో ఈ విధంగా చేసామని తేలింది. అందువల్ల వాళ్ళ మీద కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ పంపడం జరిగింది.